సో హాయ్ గైస్, 'వార్ 2 వీఎస్ కూలీ' ఈ 2 సినిమాలు ఆగస్ట్ 14 అయితే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. భారీ హైప్ అయితే 2 సినిమాలకి అవుతుంది. కానీ ఏ సినిమాకి ఎక్కువ హైప్ ఉంది? సో నా ఫస్ట్ ప్రిఫియర్స్ ఏ సినిమాకి ఇస్తా అనేది మాట్లాడుకుందాం. సో క్లారిటీగా. సో దానికన్నా ముందు మీరేం చేస్తారంటే లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఈ వీడియోని మీలాంటి ఒక మూవీ లవర్‌కి అయితే ఫార్వర్డ్ అయితే అవుతుంది. సో 'వార్ 2' సినిమా మూవీ షూటింగ్ స్టార్ట్ చేయకముందు చాలా హైప్ అయితే ఉండే అని చెప్పుకోవచ్చు. ఏ లెవెల్ హైప్ ఉండే అంటే 15,000,00,00,000 గ్రాస్ కొట్టే సత్తా ఈ సినిమాకు ఉంది అని చాలామందైతే మాట్లాడుకున్నారు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయిందో, ఎన్టీఆర్ అన్న ఎప్పుడైతే పాల్గొన్నాడో అప్పటి నుంచి హైప్ గూడా ఉండే. బట్ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో హైప్ అయితే మొత్తానికైతే పడిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు 1000,00,00,000 గూడా కొట్టే ఛాన్స్ అయితే ఈ సినిమాకి లేదని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే చూపియలేదు. ఇలాంటి సినిమాల మీద చూపిస్తలేరు బాలీవుడ్, మన సౌత్, నార్త్ ఆల్ ఓవర్ ఇండియా. కానీ ఇలాంటి ఒక సినిమాకి మంచి మార్కెట్ ఉంది ఓవర్‌సీస్‌లో మాత్రమే. సో, ఇద్దరు స్టార్ హీరోస్ మన సౌత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ అన్న, నార్త్ నుంచి రితిక్ రోషన్ అన్న వీళ్ళిద్దరికీ మంచి మార్కెట్ ఉంది ఇండియాలో. కానీ ఇలాంటి ఒక జోనర్స్ అంటే యాక్షన్ మూవీనైతే ఇప్పుడైతే ఎవరైతే దేకట్లే అని చెప్పుకోవచ్చు. అది మీకు బాగా తెలుసు. సో, యాక్షన్ మూవీనైతే ఎవరైతే దేకట్లే అని చెప్పుకోవచ్చు. ఎక్కడో తేడా కొడుతుంది ప్రొడక్ట్ మీద. వై 'రితిక్ రోషన్' అండ్ 'జూనియర్ ఎన్టీఆర్' దేర్ ఈస్ నో ప్రమోషన్. వాట్ ఈస్ ద రీజన్స్? సో, ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏదో ప్రొడక్ట్ మీద డౌట్ వచ్చి ఉండొచ్చు వీళ్ళకి. సో, మళ్ళీ ఒక్క రోజు గూడా వీళ్ళిద్దరైతే కలిసి ఇలాంటి టీజర్ గావచ్చు, ఇలాంటి ట్రైలర్ లాంచ్ కూడా రాలేదు. వై? అనేది క్వెషన్ మార్క్. అలానే 'వార్ 2' ప్రమోషన్ ఎక్కడ? తిప్పి కొడితే ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది ఆగస్ట్ 14కి. 13 డేస్ గూడా లేదు. 12 అనుకుంటా. సో, మీకిక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. ప్రమోషన్స్ గూడా లేదు. నో big materials is not sufficient from this movie. So what is the reasons? No Hrithik Roshan is talking about what to, and Junior NTR is no promotion is. What is the reasons? Some is missing. What ఏదో ఒక చిన్న తేడా అయితే జరుగుతుంది. అది ఏంది అనేది మనమైతే మూవీ వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్టర్ కూడా హైప్ ఎక్కించట్లేదు. ఏమి లేదు అసలకి సినిమా మీద. చూడాలి. సో, ఈ సినిమాకి గట్టిగా వీఎఫ్ఎక్స్ అయితే ట్రోలింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా స్క్రీన్ ప్లే బావుండదనిపిస్తుంది. ఇంకా ఎడిటింగ్ గూడా ప్రొడక్షన్ వాల్యూ అయితే బాలేదు అని క్లారిటీగా అయితే అర్థమైతుంది భయ్యా. ప్రొడక్షన్ వాల్యూ ఏంటో అస్సలకైతే దిమ్మ అయితే తిరిగిపోతుంది ఒక్కొక్కరికి. ఆ లెవెల్ అయితే ఉంది ప్రొడక్షన్ వాల్యూ. ఒక్కసారి అర్థం చేసుకోండి. సో, ఇది నాకు 'కూలీ' ముందు ఉన్న సారీ మన 'వార్ 2' మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్. సో, నాకైతే అంత లేదని అనిపిస్తుంది. సెకండ్ 'కూలీ'. సో, 'కూలీ' కాస్టింగ్ అయితే మెంటల్ మాస్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. 'కూలీలో' రజనీకాంత్ గారు, ఇంకా మన 'నాగార్జున', 'శృతి హాసన్' ఇంకా కొంతమంది యాక్టర్స్ అయితే ఉన్నారు. సో, 'లోకేష్ కనకరాజు' ఇంతమంది క్యాస్ట్‌ని తీసుకున్నంటే ప్రతి ఒక్కరినైతే ప్రతి ఒక్కరినైతే యూజ్ చేసుకుంటారు. సో, 'నాగార్జున' గారే చెప్పిర్రు, "నా కెరియర్‌లో ఇప్పటివరకు ఇలాంటి బూతులు నేను మాట్లాడలేదు. బట్ ఈ సినిమా కోసం నేనైతే బూతులైతే మాట్లాడిన. అందుకోసం ఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది." అంటే ట్రైలర్‌కి. సో, ఈరోజు రేపు వస్తుంది సంథింగ్ డేట్‌ల. సో, అర్థం చేసుకోండి. 'కూలీ' అయితే ఆడుద్ది. బట్ గట్టిగా కొట్టుద్ది. సౌత్, నార్త్ అక్కడ తేడా లేకుండా అయితే కలెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. తెలుగు స్టార్‌గుట్లో కూడా బిజినెస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో, 'కూలీ' మూవీ మీద నమ్మకం ఈస్ ఓన్లీ డైరెక్టర్ ఆఫ్ 'లోకేష్ కనకరాజు.' సో, తను ఒక తీసే ప్రొడక్ట్ గావచ్చు, మూవీస్ గావచ్చు, ఒకసారి అర్థం చేసుకోండి. క్వాలిటీ గావచ్చు, ఇంకా యాక్టర్‌ని యుటిలైజ్ చేసుకునే విధానం గావచ్చు, ఒకసారి అర్థం చేసుకోండి. నంబర్ 1 'ఖైదీ' ఏ లెవెల్‌లో ఉంటది. దాని తర్వాత వచ్చిన 'విక్రమ్' కావచ్చు బావుంటుంది. 'లియో' కొంతమందికి డిసప్పాయింట్ చేసింది. కొంతమందికి నచ్చింది. దానిలో నాకైతే నచ్చింది. సో, 'కూలీ' మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్ ఉందంటే, హైప్ ఉందంటే ఓన్లీ 'లోకేష్ కనకరాజు.' సో, ఏ లెవెల్‌లో చూపిస్తాడు, స్క్రీన్ ప్లే కావచ్చు కొత్తగుంటుంది. ఇంకా స్టోరీ కూడా చాలా నీట్‌గా అయితే రాసుకొని క్లారిటీగా అయితే అర్థమైతుందని చెప్పుకోవచ్చు. ట్రైలర్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సో, 'కూలీయా? వార్ 2ఆ?' ఈ 2 సినిమాల్లో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నాకైతే 'కూలీనే.' అంటే ఎన్టీఆర్ అన్న ఉండాలి, చూడాలి. ఇది హెల్ప్స్. సో, సంథింగ్ ఈస్ గుడ్ బట్ ఎన్టీఆర్ ఈస్ అవర్ యాక్టర్ ఆఫ్ టాలీవుడ్. ఈ బిగ్గెస్ట్ స్టార్. వి క్యాన్ సీ ఫస్ట్ ప్రీవియస్ ఫర్ ఎన్టీఆర్ ఫిల్మ్. బట్ ఇక్కడ మనం కంటెంట్స్ వైస్‌గా అయితే చూడాలి. సో, ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమైతుంది. సో, నేనైతే 'వార్ 2' ఎక్కడో ఫ్లాప్ అవుద్ది అని అనిపిస్తుంది. బట్ 'కూలీ' అయితే గట్టిగా కొట్టుద్ది. సో, ఈ 2 సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు? ఈ 2 సినిమాల్లో మీకు ఏ సినిమాకి ఎక్కువ హైప్ ఉంది అనేది కామెంట్ చేయండి. ఇది వీడియో.
సో దట్ ఈస్ ద వీడియో. వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. ఓకే. బాయ్.